మూతపడ్డ విఆర్ మున్సిపల్ హై స్కూల్ ని తిరిగి ప్రారంభించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ అమలు కోసం మంత్రి నారాయణ చొరవ తీసుకున్నారు. నిరుపేద పిల్లలకు ఉన్నత విద్య అందించాలనే ఉద్దేశంతో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా డిజిటల్ విద్య అందిస్తున్నారు. పాఠశాలలను రేపు అధికారికంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు ఉదయం మధ్యాహ్నం భోజన వసతి కల్పించామంటున్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో ఐ న్యూస్ నెల్లూరు ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. భాగంగా కూడా వీఆర్కి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ అయితే మళ్ళీ మొదలుపెట్టిన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా కూడా 1000 మంది విద్యార్థులతో పేద విద్యార్థులతో అయితే ఈ స్కూల్ని అయితే ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎంతమంది విద్యార్థులు ఉంటున్నారు తెలుసుకునేందుకు మనతో పాటు మంత్రి నారాయణ సార్ ఉన్నారు. ఆయన తెలుసుకునే కొద్దిగా సార్ చెప్పిన ప్రధానంగా కూడా ఎలక్షన్కు ముందు ఏదైతే చెప్పారో 2000 మంది విద్యార్థులతో స్టార్ట్ చేస్తున్నారు, మొదలుపెట్టారు. ఎలా ఉంది సార్, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఇక్కడికి వస్తున్న విద్యార్థులు తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? ఈ విఆర్ఐ స్కూల్ ఏదైతే ఉందో గత ప్రభుత్వం మూసేస్తుందో దాన్ని యాక్చువల్గా రెనోవేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు దీన్ని రీఓపెన్ చేస్తానన్నాను. మాట ప్రకారమే ఈ స్కూల్ని యాక్చువల్గా చాలా చక్కగా P4 ప్రోగ్రాంలో చక్కగా తీర్చిదిద్దారు. అడ్మిషన్లు కూడా 1050 యాక్చువల్గా పూర్తి చేశారు. మాట చెప్పిన ప్రకారం నెల్లూరులో ఉన్న పేదలు నిరుపేదలు ఎవరైతే తల్లులు లేని పిల్లలు, తండ్రులు లేని పిల్లలు, కూలీ నాలి చేసుకునేవాళ్ళు, బాస్ పని చేసుకునేవాళ్ళు, వాళ్ళ పిల్లలకి ఇవ్వటం జరిగింది. దే ఆర్ వెరీ హ్యాపీ. అయితే ఈ బిల్డింగ్ ఇనాగ్రేషన్ని గౌరవనీయ విద్యాశాఖ మంత్రి యువనాయకుడు రేపు మార్నింగ్ 9 గంటలకు వచ్చి దీన్ని ఇనాగ్రేషన్ చేసి ఆ విద్యార్థులతోనూ టీచర్లతోనూ తల్లిదండ్రులతో యాక్చువల్గా వారి ప్రసంగాన్ని చెప్పి ఈ విధంగా చేయటం ఏర్పాటు జరిగింది. సార్, ప్రతి ఏడాది కూడా 1000 మంది విద్యార్థులు పెంచుతామని అయితే మీరు చెప్పిన పరిస్థితి ఉంది. దీనికి ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు? యాక్చువల్గా ఒకసారి పిల్లలు చేరితే నర్సరీ చేరారు, అప్ టు ఇంటర్మీడియట్ ఉంటుంది. ఇది ఇంటర్మీడియట్ వరకు ఇది కంటిన్యూ అవుతుంది, నర్సరీ టు ఇంటర్మీడియట్. అందువల్ల ఎవ్రీ ఇయర్ నర్సరీలో చేరతారు కొత్తగా పిల్లలు, వాళ్ళు ప్రమోట్ అవుతూ ఉంటారు. సో ఈ విధంగా ఇక్కడ యాక్చువల్గా ఒక 1050 చేసాం. అయితే 2000కి ఇక్కడే చేయాలనుకున్నారు, కానీ ఇక్కడ అంత ఏరియా లేదు. అందుకని మన మూలాపేటలో ఉన్న గర్ల్స్ హై స్కూల్ని కూడా ఒక 1000 కెపాసిటీకి, అదేవిధంగా 48వ డివిజన్లో గుంటబడి అంటారు మోడల్ స్కూల్, దాన్ని ఒక 1000కి, ఆర్ఎస్ఆర్ స్కూల్ రేపాల సంద్ అంటారు, దాన్ని ఒక 1000కి, ఈ 3 స్కూల్స్ కూడా యాక్చువల్గా నెక్స్ట్ జూన్ కల్లా ఒక 1000 కెపాసిటీ ఇదే స్టాండర్డ్ అయ్యే విధంగా ఏర్పాటు చేసి ఆల్రెడీ దానికి P4 ప్రోగ్రాంలో స్పాన్సర్స్ ముందుకు వచ్చారు. వేమిరెడ్డి ప్రభాకర్ గారు ఒకరు, ఆర్ఎస్ఆర్ స్కూలు, మూలాపేట స్కూల్ని డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్, సుధాకర్ రెడ్డి అండ్ బ్రదర్స్ వాళ్ళైతే స్టార్ట్ చేశారు వర్క్. ఈ విధంగా ఈ కార్యక్రమం పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో, అంతేకాకుండా విద్యాశాఖ మంత్రి గారు ఒక ఆదేశించారు, ఎవరైతే చిన్నపిల్లలు బెగ్గర్స్గా అక్కడక్కడ బస్టాండ్లలో అడుక్కుంటున్నారు అటువంటిది పోవాలని ఆదేశించారు. దానికి యాక్చువల్గా ఇప్పుడే జేసీ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, కమిషనర్ గారికి. నెల్లూరులో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేస్తే వాళ్ళందరికీ ఈ స్కూల్ అడ్మిషన్లు ఇస్తాం. అవసరమైతే వాళ్ళందరినీ ఒక దగ్గర పెట్టి, అంటే తల్లిదండ్రులు లేకుండా ఉంటే వాళ్ళని ఒక దగ్గర పెట్టి వాళ్ళకి కేర్ టేకర్ని కూడా పెట్టి వాళ్ళకి మిగతా వసతులు, ఫుడ్ కావచ్చు, మిగతా వసతులు కూడా చేస్తామని ఇప్పుడే ఆదేశించాను. జిల్లా కలెక్టర్ గారు, యాక్చువల్గా జేసీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, దే ఆర్ ఆన్ ది జాబ్. ప్రధానంగా కూడా ఈ మున్సిపల్ స్కూల్కి సంబంధించి కూడా నిరుపేద విద్యార్థులు చదివించడమే ధ్యేయంగా కూడా మంత్రి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ప్రధానంగా మనం ఈ స్కూల్కి సంబంధించి చూడవచ్చు. అదే ప్రైవేటు అదేవిధంగా కార్పొరేట్ స్కూల్కి ధీటుగా కూడా ఈ విఆర్ కార్పొరేషన్ స్కూల్ అయితే కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ప్రతి దగ్గర విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరుపేద పిల్లలకు ఉదయం అదేవిధంగా మధ్యాహ్నం కూడా వాళ్ళకి ఇక్కడే ఆహారం ఏర్పాటు చేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరిని కూడా విద్యార్థుల తల్లిదండ్రులకు అయితే సూచనలు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ప్రతి ఏడాది 1000 మంది విద్యార్థులు, అదే ప్రస్తుతం అయితే 1050 మంది విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. ప్రతి ఏడాది కూడా విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా కూడా మంత్రి నారాయణ చేస్తున్నారని కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. రేపు ఉదయం 9 గంటలకు కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితే ఇక్కడికి వస్తారు. దీనికి సంబంధించి కూడా ఇనాగ్రేషన్ చేస్తారని కూడా మంత్రి నారాయణ చెప్తున్న పరిస్థితి నెల్లూరు నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ హుస్సేన్తో రిపోర్టర్ సునీల్, ఐ న్యూస్ నెల్లూరు నుండి.